తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు నాయన నీ పాదముల దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నీ ఆత్మను మా మీద కుమ్మరించండి, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి నాయన. ఈ సమయమందు ప్రభువా మాతో మాట్లాడండి యేసయ్యా. నీ స్వరాన్ని వినిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ మెల్లనైన స్వరాన్ని ప్రభువా మాకు వినిపించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పునరుత్థాన శక్తిని ప్రభువా మా అందరిలో నింపమని వేడుకొనుచున్నానయ్యా. యేసయ్యా నింపండి ప్రభువా, నింపండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అనేక సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు తండ్రి, వారికి విడుదల దయచే నాయన. యేసయ్యా మరి అయ్యా తమ భర్తలు త్రాగుబోతులని, తమ భర్తలు నాయన తిరుగుబోతులని ప్రభువా మరి నాయన. యేసయ్యా మరి తండ్రి చెడు అలవాట్లకు బానిసైపోయారని ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన నెమ్మది లేకుండా ఉంటున్నారో వారందరినీ తండ్రి మీరు మార్చి వారి కుటుంబంలో, ఆ స్త్రీల జీవితాలలో తండ్రి మీరు నెమ్మదిని దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి వారి కుటుంబ సమస్యల నుంచి మీరు విడిపించండి నాయన. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా, అప్పుల సమస్యల నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే సంతానం లేక బాధపడుతున్నారో నాయన, పీసీఓడి సమస్య చేత, హార్మోన్స్ లోపం వల్ల నాయన గర్భసంచి చిన్నగా ఉండి ఎంతమంది బిడ్డలైతే సంతానం లేక బాధపడుతున్నారో ప్రభువా అయ్యా వారికి సంతాన దీవెన దయచేయండి నాయన. హన్నా గర్భం తెరిచిన దేవుడవు, శారా గర్భం తెరిచిన దేవుడవు నాయన. మృతతుల్యమైనటువంటి ప్రభువా శారా గర్భమును తెరచి ఇస్సాకును కుమారునిగా ఇచ్చినటువంటి దేవుడవు తండ్రి మరి నాయన. ఎలిజబెత్ గర్భమును తెరిచిన దేవుడవు, లేయా గర్భమును తెరిచిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో దేవా వారికి గర్భఫల దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఉద్యోగాల కొరకు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో నాయన. మాకు పలానా ఉద్యోగం కావాలని, పలానా ఉద్యోగం రావాలని ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో తండ్రి నాయన వారికి ఉద్యోగ దీవెన దయచే నాయన. నీ మేలులు పొందుకొని, నీ ఆశీర్వాదములు పొందుకొని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి జీవించటలేదో తండ్రి నాయన వారికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నువ్వు చేసినటువంటి మేలులను బట్టి, నువ్వు చేసినటువంటి నాయన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, వారి జీవితంలో కలుగ చేసినటువంటి అద్భుతములను బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించే మనసును ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి అయ్యా మంచి సంబంధం రావాలని, మా వివాహాలు జరగాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన యేసయ్యా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి వివాహం జరిగించమని వేడుకొనుచున్నాను అయ్యా. వారికి మంచి సంబంధాలను దయచేసి తండ్రి వారి యొక్క వివాహము ఘనముగా జరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలైతే వ్యాపారాలు చేస్తున్నారో తండ్రి వారి వ్యాపారాలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. ఎలాంటి నష్టాలు రాకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను. నీ దీవెనను, నీ ఆశీర్వాదములను వారి వ్యాపారాల మీద కుమ్మరించి తండ్రి నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి తోడుగా ఉండండి. ప్రయాణాలలో అయ్యా ప్రయాణం చేస్తున్నటువంటి వారికి తోడుగా ఉండండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా రాత్రికాల సమయంలో మరి తండ్రి నైట్ డ్యూటీలు చేస్తున్నారో తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. మా యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు డాక్టర్లను, ఇంజనీర్లను, పోలీస్ శాఖ వారిని, ప్రభుత్వం వారిని ప్రతి ఒక్కరిని తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నాను అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా
నాయకులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ప్రభువా నాయన యేసయ్య, మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రధానమంత్రిని నాయన, మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రతి ఒక్కరిని తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నాను. మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి వారి పరిపాలన అంతటిలో న్యాయముగా యథార్థముగా ఉండుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వాతావరణం అనుకూలపరచండి దేవా. భయంకరమైన ఎండల నుంచి, ఎండ తీవ్రత నుండి, వేడి నుంచి, అధిక ఉష్ణోగ్రత నుండి ప్రభువా మీరు విడిపించండి. మంచి వాతావరణమును మాకు దయచేయండి నాయన. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు ప్రభువా. మంచి వాతావరణమును మీరు అనుకూలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ఎంతమంది బిడ్డలైతే కుటుంబ ఆరాధన లేక బాధపడుతున్నారో తండ్రి, మరి నాయన వారి కుటుంబంలో అయ్యా, వారి కుటుంబం అంతా కలిసి నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు నువ్వు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. వారికి ఉన్న సమస్యల నుంచి, వారికి ఉన్నటువంటి బాధల నుండి, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి ప్రభువా మీరు విడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి ప్రభువా మీరు స్వస్థపరచండి దేవా. మరి నాయన మీరే ప్రతి బిడ్డను దీవించండి. మరణపు పడకలో ఉన్న వారిని ప్రభువా మీరు లేవనెత్తండి అయ్యా. మరణమును కొట్టివేసి దేవా, మరణమును కొట్టివేసి తండ్రి నీ జీవంలోనికి వారిని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మీరే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకొనమని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.